వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జర్నలిస్ట్ రమేష్. ఆమె ఒక ఇంగ్లీష్ టీచర్. నూతన జాతీయ విద్యా విధానాన్ని పాఠశాలల్లో అమలు చేయాలన్న సంకల్పంతో ఆమె చేసిన కృషి ఫలించింది. సృజనాత్మకత, విలువలతో కూడిన విద్య చిన్నారుల్లో ఆలోచన శక్తిని పెంపొందించే దిశలో చేసిన ఆ ఉపాధ్యాయురాలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజస్థాన్, మహారాష్ట్ర గిరిజన ప్రాంతాల్లో ఉపయోగించే వర్లీ చిత్రకళ ద్వారా రామాయణాన్ని లిఖించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో తన విద్యార్థినికి స్థానం సంపాదించే స్థాయికి గ్రామీణ పాఠశాల ఉపాధ్యాయురాలు కృషి చేశారు. ఆమె ఎవరో కాదు, అనంతపురం జిల్లా కల్లూరు జెడ్పీ హై స్కూల్లో పనిచేస్తున్న ఇంగ్లీష్ టీచర్ డాక్టర్ వరలక్ష్మి. 10వ తరగతిలో తెలుగు ఉపవాచకంలోని సంపూర్ణ రామాయణం అనే పాఠ్యాంశాన్ని వర్లీ చిత్రకళ ద్వారా విద్యార్థులకు బోధించింది ఆ టీచర్. 6 నెలల పాటు శ్రమిస్తే ఈ పాఠ్యాంశం రివిజన్ పూర్తవుతుంది. అటువంటిది కేవలం అరగంటలోనే రివిజన్ పూర్తి అవుతుందని టీచర్ వరలక్ష్మి చెబుతోంది. అది ఈ వర్లీ చిత్రకళ ద్వారా. జెడ్పీ హై స్కూల్లో తన వద్ద 10వ తరగతి చదువుతున్న కల్లూరు విద్యార్థినికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దొరికింది. ఇది ఆ టీచర్ చేసిన కృషి ఫలితం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వరలక్ష్మి. నేను కల్లూరు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ని, మరియు నేను ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ అండ్ రీసెర్చర్ అండ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2021 అండ్ 23 వరకు నేను నూతన జాతీయ విద్యా విధానం మీద పరిశోధన చేశాను. నూతన జాతీయ విద్యా విధానాన్ని పాఠశాల స్థాయిలో అమలు చేయాలంటే ఎలాంటి విద్యా విధానాలు దోహదపడతాయి అనే విషయంగా నేను పరిశోధన చేశాను. అందులో భాగంగా కళాధారిత విద్యా విధానాలు నేను ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే నూతన జాతీయ విద్యా విధానము చైల్డ్ సెంటర్డ్ గా ఉండాలి, మరియు సృజనాత్మకతను మనం విద్యార్థుల్లో పెంపొందించాలి, విలువలతో కూడిన వృత్తి విద్యను అమలు చేయాలి. ఈ అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది. మరియు అనుభవాత్మక పరిజ్ఞానాన్ని విద్యార్థికి అందించాలి అని చెప్పేసి నొక్కి ఒక్కానికి చెప్తోంది. ఈ విషయాలన్నింటినీ అమలు చేయడానికి ఏ విధానాలు దోహదపడతాయనే అంశంగా పరిశోధిస్తే కళాధారిత విద్యా విధానాలు దీనికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పి మనకు ఎవిడెన్స్ బేస్డ్ గా తెలిసింది. దాంట్లో నేను వర్లీ అనే ఒక చిత్రకళను ఎంచుకోవడం జరిగింది. వర్లీ ఆర్ట్ అంటే మహారాష్ట్ర, రాజస్థాన్ కి సంబంధించినటువంటి ఒక గిరిజన చిత్రకళ. దీన్ని నేను ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఇందులో కేవలం త్రిభుజాలు, వృత్తాలు మాత్రమే ఉంటాయి. కళ తెలియని విద్యార్థులు కూడా ఎంతో సులభంగా, అవలీలుగా, అద్భుతంగా ఈ ఆర్ట్ని గీయగలుగుతారు. సో నేను ఫస్ట్ మెల్లమెల్లగా పిల్లలకి పండుగలు, చిన్న కాన్సెప్ట్స్ ఇంట్రొడ్యూస్ చేశాను. తర్వాత విలువలతో కూడిన విద్యను ఏ విధంగా విద్యార్థులకు అందించాలి అన్న దిశగా నేను మన 10వ తరగతిలో 10th క్లాస్ ఉపవాచకం, తెలుగు ఉపవాచకంలో 20 మార్కులకి సంపూర్ణ రామాయణం అనే అంశం ఉంది. దాన్ని విద్యార్థులకు 6 నెలల పాటు బోధిస్తే వాళ్ళు నేర్చుకుంటారు. అట్లాంటిది మేము చిత్రకళ ద్వారా విద్యార్థులకు నేర్పిస్తే కేవలం అరగంటలోనే అది రివిజన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకని దాంట్లో ఉన్నటువంటి పాఠ్యాంశాన్ని అంతటినీ కూడా చిత్రకళ ద్వారా నేర్పించే ప్రయత్నం చేశాము. రామాయణాన్ని అంతటినీ కూడా మేము వర్లీ ఆర్ట్లో గీసాము. దానికి February 7th మాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది. మా అమ్మాయికి నేను తెలుగు అక్షరాలతో సంపూర్ణ రామాయణాన్ని గీశాను. అయితే అది మా విద్యార్థులకు చూపించినప్పుడు మా పిల్లలు, మేడం మేము కూడా ఏదైనా వినూత్నంగా నేర్చుకుంటాం, మాకు కూడా బుక్ ఆఫ్ రికార్డ్ కావాలి అని చెప్పేసి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ముందుకు వచ్చారు. దాంట్లో భాగంగా నేను ఇప్పుడు 9వ తరగతి నుంచి 10వ తరగతికి ఎంటర్ అయినటువంటి విద్యార్థులకు ఈ సంపూర్ణ రామాయణాన్ని వర్లీ ఆర్ట్లో నేర్పించాను. అంతేకాకుండా వాళ్ళు పెయింటింగ్ కూడా నేర్చుకున్నారు. కుండల మీద పెయింటింగ్ ద్వారా రామాయణాన్ని ఇంతవరకు ప్రపంచంలో ఎవరు కూడా ఈ ప్రయత్నం చేయలేదు. వినూత్నంగా ఉంటుంది కాబట్టి విద్యార్థులను ప్రోత్సహించడం వల్ల విద్యార్థులు కుండల మీద 20 మార్కులకు వచ్చేటువంటి రామాయణాన్ని 20 కుండల మీద వాళ్ళు చక్కగా చిత్రీకరించారు. ఇది దాదాపు 20 నిమిషాల్లోనే విద్యార్థులందరూ రివిజన్ చేసే రకంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా 20-20-20 అంటే 20 minutes లో 20 parts మీద విద్యార్థులు రివిజన్ అయ్యే రకంగా వచ్చింది. దీనికి ఏషియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడం జరిగింది. ఇది పిల్లలకు కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికేట్స్ ఇప్పించాలని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చామండి. మెయిన్ నేను ఈ రికార్డ్స్ ఆల్రెడీ నేను తీసుకున్నానండి. కాకపోతే మా విద్యార్థులు తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందండి. అంతేకాకుండా ఈ ఇయర్ మా స్కూల్ జిల్లా టాపర్ కూడా మా స్కూలే వచ్చింది. వెంటనే మా పిల్లలకి ఈ రకంగా ఏషియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడం మాకు ఆనందంగా ఉంది. మా పాఠశాల ఉపాధ్యాయులు కూడా ఎంతో ఆనందించారు. తప్పకుండా సార్, ఆల్రెడీ టాన్గ్రామ్ అనేటువంటి ఇంకా ఒకటి చైనీస్ ఆర్ట్ నేర్పిస్తున్నాను. అందులో కూడా చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. దాని ద్వారా కూడా ఒక 3-4 రికార్డ్స్ తొందరలో సాధిస్తారు. నేను ప్రజెంట్ ఆ స్కూల్లోనే టీచర్ని కాబట్టి నా టైం పరిమితం అక్కడికే కదా సార్. మా స్కూల్ విద్యార్థులకే నేను నేర్పించగలుగుతున్నా. అవకాశం ఉంటే మిగతా వాళ్ళకి కూడా నేను మా స్కూల్లో ఇప్పుడు సంపూర్ణ రామాయణంలో 6 కాండాలు ఉన్నాయండి. ఒక్కొక్క కాండ ఒక్కొక్క విద్యార్థి గీశారు. సో ఆ విధంగా 6 మంది విద్యార్థులు ఉన్నారండి. సో నా పేరు ఓ శ్రీనివాస్ రెడ్డి. నేను కల్లూరు హై స్కూల్, గార్లదిన్నె మండల్ కల్లూరు హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను. సో మా విద్యార్థులు
మా విద్యార్థులకు ఈ కళల మీద ఉన్నటువంటి అభిరుచితో వరలక్ష్మి మేడం గారు వర్లీ ఆర్ట్ ద్వారా పిల్లలకు రామాయణాన్ని నేర్పించారు. ఆ నేర్పించే దాంట్లో మేము కూడా వాళ్ళకు ప్రోత్సహించడం, మంచిగా బాగా చేసుకోండి అని చెప్పడం జరిగింది. అలాగే అక్కడ విద్యాపరంగా కూడా మా కల్లూరు హై స్కూల్ చాలా బాగా మంచి ప్రోగ్రెస్ లో ఉంది. మా విద్యార్థికి ఈసారి అనంతపూర్ జిల్లా ఫస్ట్ హారిక అనే అమ్మాయి 592 మార్కులతో జిల్లా ఫస్ట్ ఉంది. భవిష్యత్తులో కూడా మా పాఠశాల నుంచి ఇలా కరికులర్, కో కరికులర్, ఎక్స్ట్రా కరికులర్ అన్ని యాక్టివిటీస్ లో కూడా ఖచ్చితంగా మంచిగా మా పిల్లలు పర్ఫామ్ చేస్తారు. ఆ విధంగా మా ఉపాధ్యాయులం అందరం కూడా సహకరిస్తామని మీకు తెలియజేస్తాం.